సో ఫస్ట్ మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలనుకుంటున్నాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఫస్ట్ మనం ఏమి నేర్చుకుంటాం? సో ఫస్ట్ మనకి ఆల్ఫాబెట్స్ అనేవి నేర్పిస్తారు. సో ఆల్ఫాబెట్స్ అంటే ఏంటివి? సో మనం ఎల్కేజీ నుంచి ఆల్ఫాబెట్స్ అనేవి నేర్చుకుంటున్నాం. సో ఆల్ఫాబెట్స్ ఏంటి మనకి? ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అండ్ సో ఆన్ ఎక్సెట్రా. సో ఇలాంటి ఆల్ఫాబెట్స్ అనేవి మనకి ఎన్ని ఉంటాయి? టోటల్గా 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. సో మనం స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు ఈ 26 ఆల్ఫాబెట్స్ మీకు నేర్చుకోవడానికి ఎంత టైం పట్టింది? మినిమం 1 year పడుతుంది. మనకి ఎల్కేజీలో ఏబీసీలు నేర్పిస్తే నాకు ఏబిసిడి ఈఎఫ్ అనేది నేర్చుకోవడానికి మనకి 1 year పైనే పడుతుంది. కానీ 1 yearలో మనకు కంప్లీట్గా స్టార్టింగ్లో ఆల్ఫాబెట్స్ అనేవి స్టార్టింగ్గా రావు. సో అలా చాలా టైం పడుతుంది. సిమిలర్ సి లాంగ్వేజ్ కూడా అంతే. సి లాంగ్వేజ్లో ఫస్ట్ మనకి ఆల్ఫాబెట్స్ అయిపోయింది. ఆల్ఫాబెట్స్ తర్వాత మనకి ఏమి నేర్పిస్తారంటే సమ్ వర్డ్స్ అనేవి నేర్పిస్తారు. సో ఏ ఫర్ యాపిల్, సమ్ వర్డ్స్ అనేవి నేర్చుకుంటాం. ఎన్ని వర్డ్స్ నేర్చుకుంటాం? స్టార్టింగ్లో సమ్ లెస్ దాన్ 100 వర్డ్స్ నేర్పిస్తారు. వర్డ్స్ అయిపోయిన తర్వాత మనకి ఇంగ్లీష్లో సెంటెన్సెస్ అనేవి నేర్పిస్తారు. సెంటెన్సెస్, ఈ లివ్స్ ఇన్ విజయవాడ, ఇలా సమ్ సెంటెన్సెస్ అనేవి నేర్పిస్తారు. సెంటెన్సెస్లో మనకి లాస్ట్లో ఫుల్ స్టాప్. నెక్స్ట్ క్వశ్చన్ పాజిటివ్ సెంటెన్సెస్ ఉంటాయి, నెగిటివ్ సెంటెన్సెస్ ఉంటాయి. హీ డస్ నాట్ లివ్ ఇన్ విజయవాడ, దిస్ ఈజ్ అ నెగిటివ్ సెంటెన్స్. నెక్స్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇలా సమ్ సెంటెన్స్ క్వశ్చన్ అడుగుతాం, డస్ హీ లివ్ ఇన్ విజయవాడ. సో ఇలా సమ్ సెంటెన్సెస్ అనేవి నేర్పిస్తారు మనకి. సెంటెన్సెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇది క్వశ్చన్, ఇది నెగిటివ్ సెంటెన్స్, ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇలా సమ్ సెంటెన్సెస్ అనేవి నేర్పిస్తారు మనకి. సెంటెన్సెస్ అనేవి వెంటనే స్టార్టింగ్లో ఇనిషియల్ డేస్లో నేర్చుకునేటప్పుడు వెంటనే వచ్చేసి క్వశ్చన్స్ అడగడం అనేవి. సో ఇట్ విల్ టేక్ 1 year. సో చిన్నపిల్లలు ఉన్నప్పుడు నేర్చుకోవాలంటే మనకి చాలా టైం పడుతుంది. ఇది సబ్జెక్ట్, ఇది డూ ఫామ్, వెర్బ్, నెక్స్ట్ సమ్ వాల్యూ. సో ఇది ఈ సింటాక్స్, ఇది రూల్స్. మనం ఇంగ్లీష్ గ్రామర్ అంటే ఏం ఫాలో అవ్వాలి? మనం ఒక ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఫాలో అవ్వాలి. మనకి సెంటెన్సెస్ అయిపోయిన తర్వాత మనకి ఏమి నేర్పిస్తారు? సో పారాగ్రాఫ్స్ అనేవి నేర్పిస్తారు. సో పారాగ్రాఫ్స్ నేర్చుకుంటాం. పారాగ్రాఫ్స్ అయిపోయిన తర్వాత ఈ రూల్స్ అనేవి నేర్చుకుంటాం. ఇలా సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ రాయాలి, డూ ఫామ్ రాయాలి, నాట్ అనేది ఒక రూల్ ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్ గ్రామర్ అనేది నేర్పిస్తారు. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. మనం ఇన్ని సంవత్సరాల నుంచి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం ఎలా అయితే నేర్చుకుంటున్నామో మనకి సి లాంగ్వేజ్లో కూడా ఏముంటాయంటే మనకి సి లాంగ్వేజ్లో ఫస్ట్ ఏముంటాయంటే కీవర్డ్స్ అనేవి ఉంటాయి. కీవర్డ్స్. సో కీవర్డ్స్ ఏంటంటే ఇఫ్, ఎల్స్, వైల్, డూ అలా అండ్ సో ఆన్. ఇలా కీవర్డ్స్ అనేవి చాలా కీవర్డ్స్ ఉంటాయి. అందులో ఇక్కడ సి లాంగ్వేజ్లో ఎన్ని ఉంటాయంటే మనకి 32 కీవర్డ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో కీవర్డ్స్ అయిపోయిన తర్వాత సమ్ ఆపరేటర్స్ ఉంటాయి. ఆపరేటర్స్ ఇన్ ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులేట్ డివిజన్ ఎక్సెట్రా. ఇలాంటి ఆపరేటర్స్ ఎన్ని ఉంటాయంటే టోటల్ 44 ఆపరేటర్స్ ఉంటాయి. సో ఆపరేటర్స్ అయిపోయిన తర్వాత సమ్ సపరేటర్స్ ఉంటాయి. ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్డ్ కర్లీ బ్రేస్, సమ్ స్పేస్, ట్యాబ్ ఎక్సెట్రా. ఇలాంటి సమ్ సపరేటర్స్ అనేవి ఉంటాయి. సో సపరేటర్స్ అయిపోయిన తర్వాత సమ్ కాన్స్టెంట్స్ ఉంటాయి. సో కాన్స్టెంట్స్ ఉంటాయి. కాన్స్టెంట్స్ ఏంటంటే 10, 20 ఇవన్నీ కూడా కాన్స్టెంట్స్. క్యారెక్టర్ అయితే విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో ఉండాలి. స్మాల్ ఏ. సో ఇలా రాస్తాం అనుకోండి, ఇదో క్యారెక్టర్. అదే స్ట్రింగ్, ఇదో స్ట్రింగ్ కాన్స్టెంట్ అనమాట. స్ట్రింగ్ అనేది డబుల్ కోట్స్లో ఉండాలి. హలో
ఇక కాన్స్టెంట్స్ అనేవి ఉంటాయి. సో కాన్స్టెంట్స్ ఏంటంటే మనకి టోటల్గా ఇక్కడ మనకి యాస్కి క్యారెక్టర్ సెట్ అంటారు. యాస్కి క్యారెక్టర్ సెట్ అంటారు. అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ యాస్కి క్యారెక్టర్ సెట్ అంటారు. అలా టోటల్గా మనకి ఇక్కడ 256 ఉంటాయి అన్నమాట. -128 to 127 కాన్స్టెంట్స్ ఉంటాయి. ఇది ఇంటీజర్ కాన్స్టెంట్, ఇది ఇంటీజర్ కాన్స్టెంట్, ఇది క్యారెక్టర్, ఇది స్ట్రింగ్. సో వాట్ ఈజ్ ఇంటీజర్ వీ విల్ డిస్కస్ లేటర్ అనమాట. ఇదంతా కూడా సి లాంగ్వేజ్లో ఇవన్నీ వస్తే మనకి ఇవన్నీ నెక్స్ట్ మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత మనకి లాస్ట్ సింటాక్స్ ఉంటుంది. ఇది ఒక చూడండి మనకి ఇదంతా కూడా ఏంటంటే నేను ఇక్కడ సింటాక్స్ అనేది ఉంటుందని చెప్పాం కదా. ఫస్ట్ ప్రోగ్రాంలో నేను ఇక్కడ ఏం చేస్తానంటే అసైన్మెంట్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్, సో అసైన్మెంట్ ఆపరేటర్ ఏంటంటే ఈక్వల్ టు అనే సింబల్ని ఇక్కడ మనం ఏమంటామంటే అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. సో ఏం చెప్పాం మనం ఇక్కడ సింటాక్స్ ఉంటుందని చెప్పాం కదా. సింటాక్స్ ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ రాయాలంటే మనకి ఇక్కడ సింటాక్స్ ఏంటంటే argument1 is equal to argument2 semicolon. So this is the syntax. This is the argument1 is equal to and argument2 semicolon. This is the syntax for assignment operator. Okay, ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సో a is equal to 10 అని ఇచ్చాను. సో ఇది కోడ్. ఈ కోడ్ మనం సి ఎడిటర్లో రాస్తాము. సి ఎడిటర్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా రన్ చేయాలనేది నెక్స్ట్ చెప్తాను. నేను ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. ఇన్ని ఇస్తే చూడండి ఇక్కడ ఇన్ సి లాంగ్వేజ్ ఎవ్రీ స్టేట్మెంట్, ఈ రూల్స్ అనమాట, ఈ రూల్స్ ఫాలో అవ్వాలి మనకు. ఇన్ సి లాంగ్వేజ్లో ఎవ్రీ స్టేట్మెంట్ షుడ్ బి ఎండ్ విత్ సెమీకోలన్. నా ఇక్కడ ఎవ్రీ స్టేట్మెంట్ అనేది సెమీకోలన్తో ఎండ్ అవ్వాలి. మన ఇక్కడ సెమీకోలన్తో ఎండ్ అయింది, ఇది అవ్వలేదు. సో మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ఎర్రర్ వస్తుంది. ఓకే, నేను ఇక్కడ సో టర్బో సి ప్లస్ ప్లస్ స్టార్ట్ టర్బో సి ప్లస్ ప్లస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫైల్ ఎడిట్. నేను నా ఫస్ట్ సెమిస్టర్లో నాకు అసలు ఆ ఫైల్ ఎడిట్, నాకు సిస్టమ్ అంటే అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి అనేది కూడా నాకేం తెలియదు. సేమ్ మీకు కూడా మీరు ఇలా వచ్చినప్పుడు ఇలా ఫైల్ ఎడిట్ ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. ఫైల్ అని ఉంది కదా, ఆల్ట్ ఎఫ్ లేదా మౌస్తో ఫైల్ మీద క్లిక్ చేస్తే ఇలా ఆప్షన్స్ వస్తాయి. న్యూ ఓపెన్ అండ్ న్యూ అంటే న్యూ విండో అనేది ఓపెన్ అవుతుంది. సో F5 ఇస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, స్క్రీన్ అది పెద్దది అవుతుంది. ఇక్కడ F5, ఇక్కడ ఫైల్ నేమ్ చూడండి, నో నేమ్ డాట్ సిపిపి అని ఉంది. ఇదంతా అవసరం లేదు. ఫస్ట్ మనం ఇక్కడ ఏం డిస్కస్ చేద్దామంటే అసైన్మెంట్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ ఏదో కోడ్ రాస్తున్నాను, ఇదంతా నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ ఇదంతా కాన్సన్ట్రేషన్ చేయకండి. ఫస్ట్ మీరు ఇక్కడ సో సిఎల్ జస్ట్ ఈ స్టేట్మెంట్ గురించి థింక్ చేయండి. a ఈజ్ ఈక్వల్ టు 10 ఫైల్ను సేవ్ చేస్తున్నాను. సి ఫైల్స్ ఎప్పుడు కూడా .cతో సేవ్ చేయాలి. ఫస్ట్ .c చూడండి, ఇది అసైన్మెంట్ ఆపరేటర్. ఇప్పుడు ఇక్కడ సో వన్ మోర్ థింగ్, ఇక్కడ ఆపరేటర్కి ఏకి మధ్య స్పేస్ ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినట్టే ఇస్తే మన ప్రోగ్రామ్ అనేది నీట్గా ఉంటుంది. రూల్స్ ఫాలో అయితే ప్రోగ్రామ్ అనేది నీట్గా ఉంటుంది అంతే. సో ఈ కోడ్ రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది, ఆల్ట్ F9. సో అని ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ స్టేట్మెంట్ మిస్సింగ్ సెమీకోలన్, కంట్రోల్ F9, వన్ ఎర్రర్, రీడ్ దిస్ ఎర్రర్ ఎట్ లైన్ నెంబర్. సో స్టేట్మెంట్ మిస్సింగ్ సెమీకోలన్, మనకి ఇక్కడ సెమీకోలన్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఎవ్రీ స్టేట్మెంట్ షుడ్ బి ఎండ్ విత్ సెమీకోలన్. సో a ఈజ్ ఈక్వల్ టు 10 సెమీకోలన్, ఎస్ వ్యాలిడ్. ఇదొక ఆర్గ్యుమెంట్, ఇదొక ఆర్గ్యుమెంట్. ఇక్కడ మనకి స్పేస్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. సో a space is equal to space 10 semicolon. So this is valid. This is the left this is the left value. This is the left value. This is the right value.
ఎల్ వాల్యూ ఆర్ వాల్యూ. ప్లీజ్ రిమెంబర్, మనకి ఇప్పుడు కూడా సి ప్రోగ్రామ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రైట్ వాల్యూ వెళ్ళి లెఫ్ట్కి అసైన్ అవుతుంది. అంటే 10 వెళ్ళి ఏలో స్టోర్ అవుతుంది. ఏ వాల్యూ ఎంత? 10. మనకి ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 10. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు సెమీకోలన్ ఇచ్చాం. సో ఈ కోడ్ రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఎందుకని అసైన్మెంట్ ఆపరేటర్ వాడుతున్నాం. అసైన్మెంట్ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉండాలి? ఇది ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2 ఉండాలి. బట్ ఇక్కడ సెకండ్ ఆర్గ్యుమెంట్ అనేది లేదు. సెకండ్ ఆర్గ్యుమెంట్ అనేది లేదు కాబట్టి మనకి ఎర్రర్ వస్తుంది. ఈ కోడ్ రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుందంటే ఎక్స్ప్రెషన్ సింటాక్స్ అనే ఎర్రర్ వస్తుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు సెమీకోలన్ విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఆల్ట్ F9. చూడండి ఇక్కడ ఎక్స్ప్రెషన్ సింటాక్స్. సో కాబట్టి ఇక్కడ కంపల్సరీగా ఏమి ఉండాలి? సెకండ్ ఆర్గ్యుమెంట్ అనేది రాయాలి. సో సెకండ్ ఆర్గ్యుమెంట్ 20 అని ఇచ్చాను. ఇక్కడ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అనేది మిస్ చేసేస్తున్నాం. సో ఇక్కడ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ సో ఈజ్ ఈక్వల్ టు స్పేస్ 20 సెమీకోలన్ ఇచ్చాం. వన్స్ అగైన్ ఇక్కడ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అనేది మిస్ అయింది. ఈ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అనేది మిస్ అయింది కాబట్టి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎక్స్ప్రెషన్ సింటాక్స్. సో ఈ కోడ్ రన్ చేస్తున్నాను. ఆల్ట్ F9. చూడండి ఇక్కడ ఎక్స్ప్రెషన్ సింటాక్స్ అనే ఎర్రర్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ ఏ ఈజ్ సో 2 ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి. 10 స్పేస్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ 20 సెమీకోలన్. సో అసైన్మెంట్ ఆపరేటర్ ఎస్ ఆర్గ్యుమెంట్ 1, ఎస్ ఆర్గ్యుమెంట్ 1, దిస్ ఈజ్ ఎల్ వాల్యూ, ఆర్గ్యుమెంట్ 2 ఇది రైట్ వాల్యూ. ఈ కోడ్ రన్ చేస్తే 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఓకే, వ్యాలిడ్. ఈ కోడ్ రన్ చేస్తే వన్స్ అగైన్ వీ విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో ఎందుకు ఎర్రర్ అంటే మనకేం చెప్పాం? ఈ రైట్ వాల్యూ వెళ్ళి ఇక్కడ అసైన్ అవుతుంది. బట్ ఇక్కడ అసైన్ అవ్వాలంటే ఇక్కడ ఒక వేరియబుల్ ఉండాలి. బట్ మనకి ఇక్కడ ఏముంది? కాన్స్టెంట్ అనేది ఉంది. సో ప్లీజ్ రిమెంబర్, వెన్ ఎవర్ వీఆర్ యూజింగ్ అసైన్మెంట్ ఆపరేటర్ ఎల్ వాల్యూ షుడ్ బి వేరియబుల్. ఇప్పుడు అందరు డౌట్ ఏంటంటే వాట్ ఈజ్ వేరియబుల్. ఓకే, సో విల్ డిస్కస్ లేటర్ వాట్ ఈజ్ వేరియబుల్. ఇప్పుడు నేను ఈ కోడ్ రన్ చేస్తే మనకి ఎల్ వాల్యూ రిక్వైర్డ్ అనే ఎర్రర్ వస్తుంది. సో 10 ఈజ్ ఈక్వల్ టు 20 సెమీకోలన్. కోడ్ రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఆల్ట్ F9 1 ఎర్రర్, రీడ్ దిస్ ఎర్రర్, ఎల్ వాల్యూ రిక్వైర్డ్. సో లెఫ్ట్ వాల్యూ షుడ్ బి ఏ వేరియబుల్ అయి ఉండాలి. సో ఏని వేరియబుల్ అంటారు. వాట్ ఈజ్ వేరియబుల్ విల్ డిస్కస్ లేటర్. సో మనం ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 20 సెమీకోలన్. ఎస్ దిస్ వన్ ఈజ్ వ్యాలిడ్. మనకి ఇప్పుడు ఈ 20 అనే వాల్యూ వెళ్ళి ఏకి అసైన్ అవుతుంది. వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 20. సో దిస్ ఈజ్ ఇంట్రడక్షన్.